హాయ్ ఫ్రెండ్స్, ఎస్ఎస్వి ఎలక్ట్రికల్ వర్క్ తెలుగు. వీనస్ గీజర్ 6 లీటరు. దీని ప్రాబ్లం వచ్చేసి వాటర్ యొక్క స్టోరేజ్ అనేది మనకు బయటికి తక్కువ రావడం జరుగుతుంది లోపల ఫ్లోర్ ఉండడం వల్ల. ఫస్ట్ వచ్చేసి దీని కనెక్షన్ స్పేర్స్ అనేది ఫేస్ న్యూట్రల్ అనేది తీసేసి పక్కన పెట్టి, నెక్స్ట్ వచ్చేసి కనెక్షన్ వైర్లు థర్మోస్టాటర్ను విత్ హీటింగ్ ఫిల్మెంట్ కనెక్షన్స్ కూడా మొత్తం తీసేసుకోవాలి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో అనేది స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఈ థర్మోస్టాటర్ యొక్క స్క్రూలు అనేది రెండు ఓపెన్ చేస్తే సైడ్కు ఈ థర్మోస్టాటర్లు అయితే మనకు కంప్లీట్గా బయటికి రావడం జరుగుతుంది. దాని తర్వాత ఈ హీటింగ్ ఫిల్మెంట్ యొక్క కనెక్షన్స్ వైర్స్ కూడా తీసేసుకోవాలి. కనెక్షన్స్ మనం ఓపెన్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా ఒకసారి చెక్ చేసుకొని కనెక్షన్స్ వైర్స్ అనేది మొత్తం తీసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కనెక్షన్ తీసేసుకొని ఈ థర్మోస్టాటర్లు రెండు అనేది బయటికి తీసేసుకోవాలి. కట్ ఆఫ్ను ఇండికేటర్లు అన్నీ తీసుకొని ఇవి పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టేసుకొని హీటింగ్ ఫిల్మెంట్ అన్నది మొత్తం కంప్లీట్గా ఓపెన్ చేసుకొని ట్యాంక్ అంతా నీట్గా క్లీన్ చేసుకొని మళ్ళీ ఫిట్ చేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఓపెన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ స్క్రూలు అనేది కనబడుతున్నాయి కదా, ఈ స్క్రూలు ఓపెన్ చేసేసుకుంటే మనకు హీటింగ్ ఫిల్మెంట్ అనేది బయటికి రావడం జరుగుతుంది. హీటింగ్ ఫిల్మెంట్ అయితే మనం సైడ్కి అన్నది ఈ విధంగా స్క్రూ డ్రైవర్ పెట్టి తీస్తే పైకి రావడం జరుగుతుంది స్క్రూలు ఇప్పినాక. ఈ హీటింగ్ ఫిల్మెంట్ అయితే చూడండి, ఫ్లోరిడ్ అయితే చాలా ఎక్కువ హీటింగ్ ఫిల్మెంట్కి అయితే ఉండడం జరిగింది. దీనివల్ల మనకు వాటర్ కూడా లేట్గా హీట్ కావడం జరుగుతుంది. ట్యాంక్ లోపల స్టోరేజ్ కూడా చాలా వరకు తగ్గుతాయి. చూడండి, ఇంత ఫ్లోరిడ్ ఉండడం వల్ల హీటింగ్ ఫిల్మెంట్కు చూడండి ట్యాంక్ లోపల కూడా మనకు దాదాపు సగం వరకు ఫ్లోరిడే ఉండడం జరిగింది. దీనివల్ల స్టోరేజ్ వరకు చాలా తగ్గిపోద్ది. వాటర్ కూడా మనకు లేట్గా హీట్ కావడం జరుగుతుంది. పవర్ బిల్ కూడా చాలా ఎక్కువ వస్తూ ఉంటుంది. చూడండి, హీటింగ్ ఫిల్మెంట్కు ఈ విధంగా ఫ్లోరిడ్ ఉండడం వల్ల లేట్ హీట్ కావడం జరుగుతూ ఉంటుంది. ట్యాంక్ లోపల ఈ విధంగా ఫ్లోరిడ్ అయితే వెళ్ళడం జరిగింది. నీట్గా ట్యాంకును హీటింగ్ ఫిల్మెంట్ అయితే నీట్గా ఈ విధంగా సాఫ్ చేసుకొని మనం సేమ్ అదే విధంగా కనెక్షన్స్ను హీటింగ్ ఫిల్మెంట్ ఏ విధంగా ఉందో అదే విధంగా మళ్ళీ ఫిట్ చేసుకోవాలి. ఈ విధంగా 1 ఇయర్ లేదా 2 ఇయర్స్కి ఒకసారి మనం చేసుకుంటే పవర్ బిల్ కూడా చాలా వరకు సేఫ్ అయిపోద్ది. వాటర్ కూడా మనకు గీజర్ లోపల తొందర హీట్ కావడం జరుగుతూ ఉంటుంది. సేమ్ మళ్ళీ దానిపైన రబ్బర్ అనేది మనం ఈ విధంగా ఫిక్స్ చేసుకొని దానిపైనుంచి హీటింగ్ ఫిల్మెంట్ అనేది పెట్టేసుకొని లీకేజ్ లేకుండా పర్ఫెక్ట్గా అనేది గీజర్ లోపల హీటింగ్ ఫిల్మెంట్ అయితే మనం ఫిట్ చేసేసుకోవాలి. ఈ విధంగా చూడండి, నెక్స్ట్ మనకు ఈ ఫిట్టింగ్ చేసేటప్పుడు గ్యాప్ అనేది ఎక్కలే ఉండద్దు, లేకపోతే వాటర్ అనేది సైడ్ నుంచి లీక్ అయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి దీనికి పైన నట్ బోల్టులు కరెక్ట్ లాకింగ్ అయిందా లేదా అని చూసుకోవాలి. చూడండి, ఈ విధంగా లాక్ చేసుకొని నట్ బోల్ట్ ఎక్కించుకొని కనెక్షన్స్ అయితే థర్మోస్టాట్ నుంచి ఇచ్చుకోవడం జరిగింది. ఈ విధంగా హీటింగ్ ఫిల్మెంట్కు థర్మోస్టాట్ నుంచి హీటింగ్ ఫిల్మెంట్కు ఎర్తింగ్ ఈ విధంగా మొత్తం కనెక్షన్స్ ఫిట్ చేసుకొని మనొకసారి అయితే గీజర్ అయితే బాడీ షాట్ అయితే ఏం లేదు, కరెక్ట్గా సెట్ అయిపోయింది. డైరెక్ట్ ఆన్ చేసుకుంటే మనకి ఇండికేటర్ అయితే రావడం జరుగుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.